తమ ఇంటి బిడ్డగా వైఎస్ జగన్ను ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు. వైఎస్ జగన్ కూడా అంతే ఆప్యాయంగా ప్రజలను కలుస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. అందుకే సామాన్యులనే కాదు, సెలబ్రిటీలను కూడా వైఎస్ జగన్ పాదయాత్ర ఆకట్టుకుంటోంది. పాదయాత్ర అనేది మామూలు విషయం కాదు. దానికి ఓపిక కావాలి. దానికి జనాల మధ్యలో పోయి జనాల దగ్గర మాట్లాడి జనాల దగ్గర ఏం చేయాలని కోరుకుంటున్నారనే విషయాలన్నీ ప్రతి ఊరికి వెళ్ళి చెప్పేది చేసేది మామూలు విషయం కాదు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. హీరో సూర్య కూడా వైఎస్ జగన్ పాదయాత్రను ప్రశంసించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర మామూలు విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలన్నారు. I also want to wish my dear Anna Jagan Reddy for the Padayatra which he is doing. So I know them, family from college days. Pedanana's sons are my college mates, so I've always seen him as from my college days. It's like family for me. Nothing is political when we meet. We don't talk about politics, or he doesn't talk about politics. But I've always seen him. His intentions are very, very sincere, and I've seen him doing lot of hard work. We have gone through when our late CM passed away. I was there with the rest of the family. It was a big shock for all of us. So the previous Padayatra was a very important one for Rajshekar Reddy Garu, our late CM. So this Padayatra, I wish my Anna Jagananna all the best. అందరి మన్ననలు అందుకుంటూ అశేష జనవాహిని మధ్య వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల కన్నీళ్లు తొడవడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రోజు రోజుకు ప్రజాదరణ పెంచుకుంటూ జనం గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు వైఎస్ జగన్. కొన్ని నెలలుగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదని ఎంతో మంది వైఎస్ జగన్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. పలువురు సెలబ్రిటీలు పాదయాత్రలో పాల్గొని వైఎస్ జగన్ కష్టాన్ని కళ్లారా చూశారు. ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న నాయకుణ్ణి తామెప్పుడూ చూడలేదంటూ కితాబు కూడా ఇచ్చారు. ప్రతి అవ్వకి, అమ్మకి, చెల్లికి, తల్లికి, అన్నకి, తండ్రి, బాబాయ్ అందరికీ, మీరు మనిషి అన్న ప్రతివాడికి మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా చెప్తున్నా, ఈ ఒక్కసారి వచ్చే ఎలక్షన్లో ఒక్కసారి జగన్కి ఓటేయండి. మీరు ఇతను ఏమేమి చెప్తాడో అవి చెయ్యకపోతే, మిమ్మల్ని సరిగా పాలించకపోతే, మీకు సేవ చేయకపోతే, మీరు ఏ శిక్ష ఇస్తే ఆ శిక్షకు నేను పడతా. సినీ నటుడు పృథ్వీ కూడా వైఎస్ జగన్ను కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. జనం కోసం కదిలిన నాయకుడు వైఎస్ జగన్ అని, ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యమని పృథ్వీ అన్నారు. ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలి, ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోవాలి. నాన్నగారి లాగా నేను కూడా బ్రహ్మాండమైన నాయకుడు అనిపించుకోవాలనే ఆయన ఎప్పుడు సంకల్పం. అదే సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ సంకల్పం మా అందరికి ఇష్టమైంది. నాకు కానీ, పోసాని గారికి కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలో వస్తారు. మా అందరికీ బాగా నచ్చింది ఆయన పట్ల ఆ విధేయత, ఆ చూపించే ప్రజల యొక్క అభిమానం. ఇది చూస్తుంటే ఇది మామూలు ఉద్యమం కాదండి. ఒక మనిషి 175 రోజులు ఇడుపులపై నుంచి ఇక్కడ వరకు పశ్చిమ గోదావరి జిల్లా వరకు నడవటం, ఇన్ని వేల కిలోమీటర్లు, అది సాధ్యమయ్యే పని కాదు. అది ప్రత్యక్షంగా మేము చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఈజ్ జననేత జగనన్న. ఇది ప్రజల యొక్క మనిషి, ప్రజల లీడరు. లక్ష్మీనరసింహ ఆశీస్సులతో ఏపీ సీఎం. కాలాలు మారినా వెనకడుగు వెయ్యకుండా వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ ధైర్యం చెబుతున్నారు. ఎండలు మండుతున్నా, వర్షాలు కురుస్తున్నా ప్రజల కష్టాలు తీర్చాలన్న ఆలోచనే వైఎస్ జగన్ను ముందడుగు వేయిస్తోందని పాదయాత్ర చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనం. ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ఇసుక వేస్తే రాళ్ళంత జనం వస్తున్నారు. ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఇంత ఎండల్లో ఇన్ని రోజులు నడవటం, అందులో మే అంటే ఇక ఆంధ్ర ఎట్టుంటుందో ఇక్కడ కొంచెం పర్వాలేదు, కానీ ఆంధ్రాలో భయంకరంగా ఉంటుంది మే ఎండలు. ఆ ఎండల్లో ప్రజల కోసం ఆయన అంత కష్టపడటం చాలా ఆయన అభినందించాలి మనం అంతా. ఓకే, వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచి ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో
డెఫినెట్గా ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటట్టే కనిపిస్తాను. జగన్ గారితో కూడా సంబంధం ఆ, జగన్ గారితో ఎప్పుడు ఎక్కడ కలిసినా బాగా పలకరిస్తాడు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ